అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరిలో అగ్గి తెగులు, కాండం దొల్చు పురుగు నివారణ. పొద్దుతిరుగుడులో తాలుగింజలు రాకుండా యాజమాన్యం. అరటికి సమస్యగా మారిన పనామా తెగులు నివారణ పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి పైరు ప్రస్తుతం దుబ్బు దశ నుంచి చిరుపొట్ట దశలోనూ, ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఈనిక దశలోనూ ఉంది. 2-3 రోజుల క్రితం హఠాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులు పంటపైన అధిక ప్రభావం చూపెడుతున్నాయి. ఒకవైపు చల్లటి వాతావరణం, మరోవైపు పెరిగిన ఎండల వల్ల అగ్గి తెగులు పంటను ఆశిస్తోంది. దీనితో పాటు మొగిపురుగు కూడా పంటలో కనిపిస్తోంది. వరి పైరు కీలక దశలో ఉన్న సమయంలో ఈ మొగిపురుగు, అగ్గి తెగులు ఆశిస్తే నష్టం అపారంగా ఉంటుంది. కాబట్టి వీటిని సకాలంలో నివారించుకోవాలంటూ సూచనలిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. వరి ప్రస్తుతం పిలక దశ నుంచి కొంచెం తక్కువ దశలో కూడా ఉండడం జరిగింది. అంటే కొందరు రైతులు అక్కడక్కడ కొంచెం ఆలస్యంగా నాటుకున్న సందర్భం లోపల శాఖీయ దశలోనే ఉండింది. ఇంకా ప్రస్తుతం చలి పోయి కొంచెం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యం లోపల అక్కడక్కడ బ్లాస్ట్ను గమనించడం జరిగింది. అంటే అగ్గి తెగులు అది జనరల్గా ఆకుల మీద కండె ఆకారం లోపల ఉండి మధ్య లోపల ఒక తెల్లటి చుక్క లాంటిది ఉంటుంది. జనరల్గా ఇది కొంచెం చలి ఉన్న సందర్భంలో ఎక్కువ వస్తుంది. దీనికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు రాకుండా ఉంటుంది. అగ్గి తెగులను గుర్తుపట్టాలంటే ఫస్ట్ ఒరాల మీద ఉన్న గడ్డి మీద ఎక్కువ మొదటకు వస్తుంది. తర్వాత అది గాలి ద్వారా వ్యాప్తి చెంది ప్రధాన పొలం లోపల వస్తుంది. దీని కొరకు ఏంటంటే వెంటనే మనం వేయాల్సినటువంటి యూరియాను కొంచెం ఆలస్యంగా వేసుకోవాలి. యూరియా వేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అది తెగుళ్ళు తగ్గిన తర్వాత వేయాల్సినటువంటి ఫర్టిలైజర్ని వేసుకోవాలి. ఈ తెగుళ్ళను తగ్గించుకోవడం కొరకు మనం కొట్టాల్సిన మందుల లోపల ఒక 2-3 మంచి మందులు ఏంటంటే, మామూలుగానైతే మనకు కార్బండిజం కొట్టినా కూడా కంట్రోల్ అవుతుంది. అది 1 గ్రాము 1 లీటర్ నీళ్ళకి, అంటే బావిస్టిన్ లాంటి కార్బండిజం, లేకపోతే ట్రైసైక్లోజోల్ అంటే 0.7 గ్రాములు 1 లీటర్కి, లేకపోతే మెర్జర్ లాంటివి కానీ ఇలాంటి ఫంగిసైడ్స్ అయితే కొట్టినా కంట్రోల్ అవుతుంది. ఈవెన్ M45 కార్బండిజం కాంబినేషన్లో ఉండేటి కొట్టినా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా రెండోది ఏంటంటే మొగిపురుగు. అక్కడక్కడ అంటే చాలా వరకు పెద్దగా కాంప్లైంట్ లేకపోయినప్పటికీ అక్కడక్కడ మొగి చనిపోతున్నట్టు గమనిస్తూ ఉన్నారు. బియ్యపు గింజ లాంటి పురుగులు ఉంటాయి తెల్లటి కింద, దాన్ని మొగిని పీకినట్లయితే ఊరికిన ఊసొస్తుంది. అది దాని కొరకు మనం మామూలుగా నాటు వేసిన తర్వాత వెంటనే 10 రోజులకు కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి ఒక 10 కిలోలు వేయమని చెప్తా ఉన్నాం. అంటే నారుమల్లో వేయాలి, ప్రధాన పొలంలో కూడా వేయాలి. ఒకవేళ అలా జరగకపోతే కనుక రావడానికి అవకాశం ఉంది. దాన్ని గుర్తించడం కొరకు మనం ఫిరమోన్ ట్రాప్స్ చెప్తున్నాం ఎప్పటికీ కూడా. ఎకరానికి ఒక 12 ఫిరమోన్ ట్రాప్స్ పెడితే కొంత మేరకు నివారించవచ్చు. అది వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. మొగి పురుగును కూడా మనం గుర్తుపెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఆ మొగిని పీకితే ఊరికనే వస్తుంది. కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ పొడిని 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున కలుపుకొని, సో దాంట్లో ఒక ఫంగిసైడ్ కూడా కలిపి కొట్టినట్లయితే అగ్గి తెగులు కూడా పోతుంది మనకు. అంటే బావిస్టిన్ కానీ, మెర్జర్ కానీ, భీమ్ కానీ, ఇది ఏదైనా ఒకటి కల్డాన్ పొడితో కలిపి కొట్టుకున్నట్లయితే అటు మొగి పురుగు, ఇటు అగ్గి తెగులు రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మొగిపూర్ కొరకు ఒక కెల్డాన్ పొడి కాకుండా కొరాజిన్ లాంటి మందులు కూడా బాగా పనిచేస్తాయి. ఇంకా మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి, కానీ కొంచెం తక్కువ ఖర్చుతోటి ఈజీగా కంట్రోల్ చేసుకున్నటువంటి మందులను చూస్తే ఇవి ఉంటాయి మనకు.
సో దీన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి దశలను కంట్రోల్ చేయాలి. లేకపోతే మొగి పురుగును కూడా మనం అశ్రద్ధ చేసినట్లయితే తర్వాత ఈ తెల్ల కంకులు వచ్చి మనకు దిగుబడి బాగా తగ్గడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది తెలంగాణ సోన్ RNR 15048 లాంటి రకాల లోపల ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతులు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ మొగి పురుగును నివారించుకోవాలి. అరటి దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాగవుతూ పసిపిల్లల మొదలు వృద్ధుల వరకు ఇష్టపడే పండు. అరటి సాగు విస్తీర్ణంలో భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగవుతున్నప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, కర్నూలు, విజయనగరం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అరటికి విపత్తుగా పరిణమించిన పనామా తెగులును మన దేశంలో మొదటిసారిగా పశ్చిమ బంగాల్లో గుర్తించారు. తెగులుకు పూర్తిగా లొంగిపోయే అమృతపాణి రకంలోనైతే పనామా తెగులును అరికట్టడం కష్టతరంగా మారుతోంది. అసలు పనామా తెగులును గుర్తించడం ఎలా, ఎలాంటి సమగ్ర పద్ధతులతో దీన్ని అరికట్టవచ్చు అన్న వివరాలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. అరటిలో పనామా తెగులు ముఖ్యంగా పిలకలు నాటిన 4-5 నెలల తర్వాతే కనిపిస్తుంది. తెగులు ప్రారంభ దశలో కింది భాగంలోని ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపీ తొడిమల దగ్గర విరిగి కాండం చుట్టూ వేలాడుతూ కనిపిస్తాయి. కాండం పైన కూడా నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. పై భాగంలోనే కాక అంతర్గతంగానూ ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. దుంప మీద ఎరుపు రంగు చారలు ఏర్పడతాయి. దుంపను కోసి గమనిస్తే గోధుమ రంగు వలయం కనిపిస్తుంది. తెగులు తీవ్రత పెరిగే కొద్దీ దుంప కుళ్ళిన వాసన వస్తుంది. తెగులు పక్కనున్న పిలకలకు కూడా వ్యాపించి అంతర్గత లక్షణాలు 2-3 నెలల్లోనే బయటపడతాయి. పనామా తెగులును ఒక్క రసాయనాల ద్వారా పూర్తిగా అరికట్టలేం. సరైన యాజమాన్య పద్ధతుల్ని సకాలంలో పాటించటం ద్వారా కొంతవరకు ఈ తెగులును అరికట్టవచ్చు. విత్తిన పిలకలు మరియు నేల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. కాబట్టి ముందుగా తెగులు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన నేలలను, విత్తన పిలకలను సాగుకు ఎంచుకోవాలి. దీనితో పాటు టిష్యూ కల్చర్ రకాలను ఎంచుకుంటే దుంప ద్వారా వ్యాపించే పనామా తెగులును కొంతవరకు నివారించవచ్చు. అరటి తర్వాత చెరుకు, మినుము లేదా వరి పంటలతో పంట మార్పిడి చెయ్యాలి. ఈ తెగులు తీవ్రమైన తర్వాత రసాయనాలతో నివారించటం కష్టం. కనుక తెగులును ప్రారంభ దశలోనే గుర్తించి కార్బండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లను తడపాలి. ఇటీవలి కాలంలో పనామా తెగులు నివారించటంలో జీవ నియంత్రణ పద్ధతులు కూడా కొంతవరకు దోహదపడతాయి. ముఖ్యంగా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే జీవ రసాయనాన్ని మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్క మొక్కకి 20 గ్రాములు, మొక్క ఎదిగిన తర్వాత 40-50 గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్క మొదలను బాగా తడిపితే ప్రారంభ దశలోనే నివారించవచ్చు. ఇలా అన్ని సమగ్ర పద్ధతులను సకాలంలో ఆచరించినట్లయితే పనామా తెగులును నివారించే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ పొద్దుతిరుగుడును సాగు చేస్తారు. సాధారణంగా రబీ పంటగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుతారు. అంతేకాకుండా వరి మాగాణుల్లో ఖరీఫ్ వరి తర్వాత కూడా విత్తుకుంటూ ఉంటారు. చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ పంటలో ప్రధాన సమస్య గింజ తాలు రావటం. పువ్వు పెద్దగా ఉన్నా దానిలో సగానికి పైగా తాలుగింజలు ఉంటే దిగుబడి బాగా తగ్గిపోతుంది.
పొద్దుతిరుగుడులో తాలు ఏర్పడడానికి పలు రకాల కారణాలున్నాయి. పోషకాలు లోపించినా, పరాగ సంపర్కం సరిగా జరగకపోయినా తాలుగింజలు వస్తాయి. అయితే సాగు ప్రారంభం నుంచి మనం చేపట్టే యాజమాన్య చర్యలతో ఈ సమస్యను అధిగమించే వీలుంటుంది. పొద్దుతిరుగుడులో తాలుగింజలు రావడానికి కారణాలు, గింజ నిండుగా కట్టి దిగుబడి పెంపొందించే మార్గాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనకి శ్రీకాకుళం ఉత్తర కోస్తా జిల్లాలో ప్రొద్దుతిరుగుడు పంటను కూడా కొద్ది విస్తీర్ణంలో వేస్తున్నారు. చాలా వరకు ఆలస్యంగా వేయడం ఒక కారణం వల్ల కూడా దిగుబడులు తగ్గడం, అదేవిధంగా గింజలు సరిగా నిండకపోవడం, అంటే తాలు గింజలు ఎక్కువ వచ్చేసి దిగుబడి తగ్గడం కూడా మనం గమనిస్తున్నాము. దీనివల్ల మనకు పొద్దుతిరుగుడు విస్తీర్ణం కూడా తగ్గుతూ వస్తుంది. మరి దిగుబడి పెరగాలంటే తాలు గింజలు రాకుండా పొద్దుతిరుగుడులో కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో అన్నీ కూడా ఒకటి వరుసల్లో వేసుకోవడం ఒక పద్ధతి, అదేవిధంగా సరైన మోతాదులో విత్తన మోతాదు వాడడం అనేది. మంచి బలం ఉన్నటువంటి నేలలు అయితే వరుసకి మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు వచ్చే విధంగా వరుసల్లో వేస్తే మొక్కలకి సరైనటువంటి పోషణ, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంటాము, సదుపాయాలన్నీ ఉండి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చి తాలు గింజలు రాకుండా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎరువులు విషయానికి వస్తే కనుక తాలు గింజలు రాకుండా ఉండాలంటే మరి నీటిపారుదల కింద మనం ఈ రబీలో వేస్తాం కాబట్టి ఈ ఎరువులు యాజమాన్యంలో కూడా సగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో కొద్దో గొప్ప ఫాస్ఫరస్ ఎరువు కానీ లేదా డిఏపి కొద్దిగా వేయటం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఎకరానికి మనం కనుక సిఫార్సు కనుక చూసుకుంటే సుమారుగా 65 కేజీల వరకు యూరియా, 150 కేజీల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కేజీల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి ఒక ఎకరానికి అవసరం అవుతాయి. ఇది నూనె గింజ పంట కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే భాస్వరం ఎరువును అందించాలని, ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఒక మూలకం ఉంటుంది కాబట్టి అది గింజ నిండడానికి, నూనె శాతం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పొద్దుతిరుగుడులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 150 కిలోలు చివరి దుక్కులోనే వేయమని చెప్తాం. అదేవిధంగా పొటాష్లో సగము, యూరియా ఏదైతే మనకు 65 కేజీలు ఉంటాయి అందులో 3వ భాగం, వీటిని చివరి దుక్కులోనే వేసుకోగలిగితే పంట మొదటి దశలో ఏపుగా ఆరోగ్యంగా పెరగడానికి, వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పంట వేసిన 30 రోజులకి మళ్ళీ యూరియా ఏదైతే మనం 3 భాగాలు చేసుకున్నామో అందులో 2వ భాగాన్ని వేస్తూ తప్పనిసరిగా నీటి యాజమాన్యం, అంటే ఎరువులు ఎప్పుడు వేసినా కానీ భూమిలో పదును తేమ ఉండేటట్టు చూసుకొని ఎరువుల వేయడం అనేది చేయాలి. ఇక 3వ దప్పగా మనకు సుమారుగా 50-55 రోజుల్లో పూత బాగా ఉండేటువంటి టైం ఉంటుంది. ఆ టైంలో మిగిలినటువంటి పొటాష్ ఆ సమయంలో వేస్తే మనకి తాలు గింజల సమస్య చాలా వరకు తగ్గి ఈ గింజ బరువు పెరగడం, అదేవిధంగా దిగుబడి పెరగడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది నూనె గింజ పంట కాబట్టి దీనికి ఎకరానికి 8 నుంచి 12 కేజీల గంధకాన్ని చివరి దుక్కులోనే వేసేయాలి. లేదనుకుంటే పంట 30-35 రోజుల సమయంలో ఉండేటప్పుడు జిప్సంలో కూడా మనకి ఈ సల్ఫర్ గంధకం అనేటువంటి పోషకం ఉంటుంది కాబట్టి ఎకరానికి 50 నుంచి 60 కేజీల జిప్సం ఎరువు కనుక మనం పొలంలో మనం 30 రోజులు కనుక వేసి మనం గుప్పు తవ్వి మొక్క మొదలకు గనక వేసుకోగలిగితే నూనె గింజ శాతం కానీ నూనె గింజ తాలూక బరువు కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా బోరాన్ పోషకం కూడా గింజ బాగా నిండటానికి, అదేవిధంగా పువ్వు బాగా ఎక్కువ రావడానికి, ఫలదీకరణం బాగా జరగడానికి ఈ బోరాన్ పోషకం కూడా పొద్దుతిరుగుడులో చాలా ముఖ్యమైనటువంటి పోషకం. చివరి దుక్కులోనే ఎకరానికి 10 కేజీల బోరాన్ పౌడర్ రూపంలో వేసి దుక్కు చేసుకొని విత్తనాలు వేయడం ఒక పద్ధతి. లేదు చివరి దుక్కులో వేయలేకపోతే పంట సుమారుగా 35 నుంచి 40 రోజుల సమయంలో 2 గ్రాముల బోరాక్స్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంట ఎప్పుడూ కూడా కీలక దశలు ఉంటాయి. ఆ దశలో ఎప్పుడు కూడా నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలి. అంటే మనకి పొద్దుతిరుగుడికి సుమారుగా మనకి 4 నుంచి 5 దపాలు నీటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటికి ఇబ్బంది లేకుండా గింజ నిండుతున్న సమయంలో తప్పనిసరిగా నీటి సదుపాయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చుకోవాలి. మన పొద్దుతిరుగుడులో ఈ తాలు గింజలు రాకుండా ఉండాలంటే ఇతర యాజమాన్యంలో భాగంగా ఏంటంటే మనం
పువ్వు విడిచిన తర్వాత గింజ నిండుతున్నప్పుడు ఫలదీకరణం జరుగుతున్న సమయంలోనే మెత్తటి గుడ్డతో క్లాక్ వైజ్ అంటే గడియారం తిరుగుతున్న దిశలో గనక మనం పుష్పం మీద గనక రుద్దితే ఎక్కువ ఫలదీకరణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెల్లవారి 7 నుంచి 9 గంటల సమయంలో మనం గనక మెత్తటి గుడ్డతో గనక వలయాకారంగా దాని మీద రుద్దితే మనకి ఎక్కువ ఫలదీకరణం జరిగి ఎక్కువ గింజలు నిండుకోవడానికి, అదేవిధంగా తాలు గింజల సమస్య తగ్గడానికి ఈ పద్ధతి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ప్రొద్దుతిరుగుడులో మనకి ఎక్కువ దిగుబడి రావాలి, ఫలదీకరణం బాగా రావాలి అనుకుంటే మనం ఈ ప్రొద్దుతిరుగుడులోనే ఈ తేనె పురుగుల పెంపకాన్ని కూడా రైతులు చేపడితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ ప్రొద్దుతిరుగుడులో దిగుబడి పెరగడమే కాకుండా ఎక్కడైతే మనం ఈ తేనె తీగల పెంపకాన్ని ఒక పెట్టెలు కనుక పెట్టుకుంటే తద్వారా కూడా మనం కొంతవరకు తేనెను తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ తాలు గింజల సమస్య తగ్గించుకోవాలంటే చీడపీడల మీద కూడా సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పురుగులు వీటి నివారణ కోసం సేంద్రియ పద్ధతుల్లో భాగంగా అక్కడక్కడ బర్డ్ పెర్చెస్ కనుక ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వేప నూనె సంబంధించిన పిచికారీ చేసుకోవడం, ఇలాంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు రైతులు పాటిస్తే తాలు గింజల సమస్య తగ్గి దిగుబడి పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడి సీజన్ సమీపిస్తోంది. ఇప్పటికే ముందుగా కాపుకొచ్చిన ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలోని తోటల్లో కాయలు మార్కెట్ను చేరుతున్నాయి. మరీ ముఖ్యంగా కవర్లు తొడిగిన కాయలు నాణ్యత పరంగా బాగుండటంతో వ్యాపారులు అధిక ధరలకు పంటను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో తోటలు దాదాపు పూత పిందె దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రైతులు పాటించే జాగ్రత్తలతో మంచి దిగుబడులను తీసుకునే అవకాశం ఉంటుందంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ కమిషనర్ రైతులకు సూచనలు అందిస్తున్నారు. ముఖ్యంగా నల్లతామర పురుగు దాడి నుండి పంటను కాపాడాలంటే సామూహికంగా నియంత్రణ చర్యలు చేపట్టాలంటూ వివరిస్తూ మామిడి సాగుదారులకు ఉద్యాన శాఖ నుంచి అందుతున్న రాయితీలను సైతం వివరిస్తున్నారు. రాష్ట్రంలో మనకు మామిడి తోటలు 3.5 లక్షల హెక్టార్ల పైచిలకు మన రాష్ట్రంలో పంట పండిస్తున్నారు. మొదటగా మనకు ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో విసన్నపేట, రెడ్డిగూడెం ఆ ఏరియాల్లో మనకు నూజివీడు ఆ ప్రాంతంలో మొదటి పంట రావడం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత మనకు టువర్డ్స్ నార్త్ కోస్టల్ విజయనగరంలో ఉన్న పలుకూరు మామిడి, అట్లాగే సువర్ణరేఖ ఆ వెరైటీ బెనిష్ అక్కడ స్టార్ట్ అవుతూ అక్కడి నుంచి దిగువ భాగానికి 10 డేస్ గ్యాప్తో దిక్కు వస్తూ ఉలవపాడు మీదుగా రాయలసీమ జిల్లాలో ఉన్న మ్యాంగో కూడా మనకు ఏప్రిల్, మే, జూన్లో మనకు రావడం జరుగుతుంది. మొదటగా ఆల్రెడీ రెడ్డిగూడెం ఈ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు పూత దశలో మెజారిటీగా పూత దశలో ఉంది, మంచిగా పూత ఉంది. అని ఒకటి ఇబ్బందికరమైనదంటే ఈ యొక్క నల్ల తామర ఏదైతే ఉందో అది మిర్చి పంట అయిపోయిన తర్వాత 2021 సంవత్సరం నుంచి మామిడి మీదకి రావడం స్టార్ట్ అయ్యింది. సో దీని మీద ముందుగానే అలర్ట్ అయ్యి ఒక 1.5 మంత్ బ్యాకే హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో డిపార్ట్మెంట్తో రైతు అవగాహన శిబిరాలు, అదేవిధంగా సస్యరక్షణ పద్ధతుల మీద అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పటి వరకు 228 పైచులకు అవగాహన శిబిరాలు పెట్టడం జరిగింది. మొత్తం ఇక్కడంతా కూడా ముందుగా ఈ తేనె మంచు, నల్ల తామర, అట్లాగే బూడిద తెగులు వీటన్నిటి కూడా ఉన్నవి. వీటిని మనము వాటి నుంచి రక్షించడం కోసము 8 కెమికల్ పద్ధతులు మనకు సైంటిస్టులు సూచిస్తున్నారు. తద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీంతో పాటుగా ఫార్మర్స్కి తోటలకు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా కొత్త తోటలు తీసుకోవాలనుకుంటే హెక్టార్కి ఒక 72,000 రాయితీ ఇస్తున్నాం. ముదురు తోటలు నుంచి వాటిని పునరుద్ధరించుకోవాలంటే రీజనరేషన్ చేసుకోవడానికి హెక్టార్కి ఒక 20,000 రాయితీ ఇస్తున్నాం. మామిడి తోటల్లో నాణ్యత పెంచడం కోసం మనం లాస్ట్ ఇయర్ నుంచి విరివిగా మనం ప్రమోట్ చేస్తున్నటువంటి ఫ్రూట్ కవర్స్ యాక్టివిటీస్ కోసం హెక్టార్కి ఒక 15,000 పైచీలకు రాయితీ మనం ఇస్తున్నాం. అట్లాగే IPM, INM యాక్టివిటీస్ దానికి సంబంధించి కూడా లైక్ ఇప్పుడు ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ వీటన్నిటి కోసం కూడా ఒక 1,400 రూపాయలు రాయితీ ఇస్తున్నాం. అట్లాగే ప్యాక్ హౌస్కి సంబంధించి ఒక 2 లక్షల రాయితీ, అదేవిధంగా మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి ఒక 12.5 లక్షల రాయితీ, అదేవిధంగా మాగబెట్టే గదులు అంటే రైపనింగ్ ఛాంబర్స్ కోసం ముందుకు వచ్చినప్పుడు దానికి ఒక 21 లక్షల రూపాయల పైచలకు రాయితీ, కలెక్షన్ సెంటర్స్కి ఒక 6 లక్షల రాయితీ. ఇది మ్యాంగో సంబంధించి మనము ఫ్రమ్ ప్లాంట్ మెటీరియల్ టు ఎక్స్పోర్ట్కి వీలుపడే విధంగా అన్ని రకాలుగా ఎంటైర్ వాల్యూ చైన్ మనము ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంది. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రైతులకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా IPM యాక్టివిటీస్ ఏదైతే సస్యరక్షణ చేస్తున్నామో అవి చేసేటప్పుడు డిపార్ట్మెంట్ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారంగా ఎంటైర్ విలేజ్ కానీ చేస్తే, పర్టికులర్గా నల్లతామర నుంచి మనము
కొంత వెసులుబాటు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది పురుగే కొంత ఫ్లయింగ్ యాక్టివిటీ, దానికి లైఫ్ సైకిల్ కొంత ఎక్కువగా ఉండి ఎక్కువ పునరుత్పత్తి అయ్యి మనము స్ప్రేల కోసం ఎక్కువగా స్ప్రే కొడుతూ ఉన్నారు. దానివల్ల రైతులకు కూడా ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా డిపార్ట్మెంట్ శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే చెప్పిన పద్ధతిలో చెప్పిన ఆ యొక్క టైం పీరియడ్లో మాత్రమే ఇది చేస్తూ, అది కూడా మొత్తం ఎంటైర్ ఆ విలేజ్లో ఉన్న మొత్తం తయారు చేసుకున్నప్పుడు ఒక తోట నుంచి ఇంకో తోటకు పోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది. ఇంత చేస్తూ ఉన్నా కూడా నల్లతామని అరికట్టడంలో కొంత సవాలు ఎదుర్కొంటూ ఉన్నాం డిపార్ట్మెంట్ కానీ శాస్త్రవేత్తలు. దీనిపైన ఎప్పటికప్పుడు సమర్థమవుతున్నాం. సో ఈసారి ప్రైస్ కూడా చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ తోతాపురి 1,05,000 నుంచి 1,17,000 టన్స్ రూపాయలు పర్ టన్ను అమ్మడం జరిగింది. అదేవిధంగా బెనీషా మనకు ఫ్రూట్ కవర్స్ కట్టినవి 1,70,000 నుంచి 1,80,000 రూపాయలు పర్ టన్ను, కట్టనివి ఒక 60,000 నుంచి 80,000 రూపాయలు పర్ టన్ను నడుస్తూ ఉంది. ఇప్పుడు మొదటి పంట కాబట్టి ఖచ్చితంగా ఈ రేటు ఉంది. కానీ ఫ్రూట్ కవర్స్ కట్టిన వాటికి 3 times కూడా ఉండడం అనేది సంతోషదాయకం. బట్ ఎక్కువ పంట వచ్చినప్పుడు ఈసారి మేము అరౌండ్ 40,000 to 70,000 మధ్యలో ఖచ్చితంగా ఈ యొక్క రేట్ అనేది స్థిరపడి రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సో మనకు ఈ బయర్ సెల్లర్స్ మీట్ కూడా మనం ఇప్పుడు రాబోయే ఒక 1 month కాలంలో ఏ ఏరియాకి ఆ ఏరియాకు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మొదటగా అన్నమయ్య జిల్లాలో పెట్టడం జరుగుతూ ఉంది. బయర్ సెల్లర్స్ మీట్తో పాటుగా పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ కూడా, అంటే రా మ్యాంగో కాకుండా దాన్ని బై ప్రోడక్ట్కి ఎట్లా చేయొచ్చు, దాని వాల్యుయేషన్ ఎట్లా చేయొచ్చు, తద్వారా ఇంకా విరివిగా ఎంటర్ప్రెన్యూర్స్ని ఆకర్షించి కొంత వస్తున్న డైవర్షన్ మన ప్రొడ్యూస్లో కనీసం ఒక 10 to 20% ఈ వాల్యుయేషన్ చేసినప్పుడు దాని ద్వారా కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది. అట్లాగే ఉన్న పంటకు కూడా ఎక్కువ రేటు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా యొక్క ఓరియంటేషన్ కూడా మెయిన్ పంటతో పాటుగా దాని వాల్యుయేషన్ కూడా చేసే విధంగా ఈ బయర్ సెల్లర్స్ మీట్ జరుగుతుంది. త్రూ అప్డేట్ ద్వారానే మనము కొన్ని ప్లాట్స్ ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేసి ఏదైతే మనకు ఎక్స్పోర్ట్ చేయడం కోసం అవసరమైన ప్రీ రిక్విజిట్స్ అయితే ఉన్నాయో, కంప్లైంట్స్ చేయాల్సిన సర్టిఫికెట్స్ కానీ పద్ధతులు కానీ అటన్నిటి కూడా మనం అప్డేట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటూ వారికి ఆ ఫీల్డ్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దాని ద్వారా మనము ఉన్న యూహెచ్టీ ప్లాంట్స్ ఏదో తిరుపతి నుంచి కానీ విజయనగరం నుంచి కానీ అట్లా పక్కనే నియర్ బై కర్ణాటకలో ఉన్న కోలార్లో ఉన్న ఆ ఫార్మ్స్ నుంచి కానీ మనము టైప్ చేయడం జరుగుతూ ఉంది. ఈసారి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈ బెటర్ ప్రాక్టీస్ చేసినవి ఈవెన్ సర్టిఫికేషన్ ట్రేసబిలిటీకి కూడా టు స్టార్ట్ విత్ కొంతైనా సరే ఖచ్చితంగా సుపీరియర్ క్వాలిటీని విత్ ట్రేసబిలిటీతో ప్రమోట్ చేయాలనేది నిర్ణయించుకున్నాం. అప్పిడా వాళ్ళు దీంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ ద్వారా కూడా మన ఎక్స్పోర్ట్కి లాస్ట్ ఇయర్ చేసిన ఈ 1,500 టన్నుల కంటే కూడా ఈసారి మనం కనీసం ఒక 5,000 టన్నులు ఈసారి ఎక్స్పోర్ట్ చేయాలనేది మన యొక్క టార్గెట్గా పెట్టుకుని జరిగింది. ఈ ఇయర్ మనం దీంట్లో యాక్టివ్గా తీసుకోవాల్సిన మెజర్స్ తీసుకుంటాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.